అసలు గార్బేజ్ కలెక్టర్ అంటే ఏంటి? మనం జావాలో ఒక అప్లికేషన్ని రన్ చేస్తున్నప్పుడు చాలా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. అయితే ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ హీప్ మెమరీలో స్టోర్ అవుతాయి. ఈ స్టోర్ అయిన ఆబ్జెక్ట్స్ని మనం ఒకసారి యూజ్ చేసిన తర్వాత మనకు అవసరం లేని ఆబ్జెక్ట్స్ కూడా అలానే హీప్ మెమరీలో ఉండిపోతే హీప్ మెమరీ అన్నెసరీగా ఫిల్ అయిపోతుంది కదా. సో ఇలా ఫిల్ అయిపోతే మనకి అవుట్ ఆఫ్ మెమరీ ఎక్సెప్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందుకే మన జావా గార్బేజ్ కలెక్టర్ని యూజ్ చేస్తుంది. అసలు ఈ గార్బేజ్ కలెక్టర్ పని ఏంటి? మన హీప్ మెమరీలో అవసరం లేని ఆబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేసి వాటికి ఎలోకేట్ చేసిన మెమరీని రీక్లెయిమ్ చేయడమే మన గార్బేజ్ కలెక్టర్ పని. రీక్లెయిమ్ చేయటం బాగానే ఉంది, కానీ మన గార్బేజ్ కలెక్టర్కి ఏ ఆబ్జెక్ట్ అవసరమైంది, ఏ ఆబ్జెక్ట్ అవసరం లేదని ఎలా తెలుస్తుంది? సో దీనికోసం మన జేవీఎం ఏం చేస్తుందంటే మన అప్లికేషన్లో ఏదైనా రెఫరెన్స్ ఈ ఆబ్జెక్ట్కి ఉందేమో చూస్తుంది. అంటే ఈ ఆబ్జెక్ట్ ఏదైనా రెఫరెన్స్ నుంచి రీచబుల్లా కాదా అని చూస్తుంది. ఇలా రీచబుల్ అయ్యే ఆబ్జెక్ట్స్ కాకుండా ఏవైతే నాట్ రీచబుల్ అండ్ అన్నెసరీ ఉంటాయో వాటిని గార్బేజ్ కలెక్టర్కి ఎలిజిబుల్ చేస్తుంది.